హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మనం యూజ్ చేసే మరికొన్ని వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. ముందుగా, వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. మనం అంటూ ఉంటాం కదా, వారు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు అని. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వేర్ దే ఆర్. ఐ డోంట్ నో వేర్ దే ఆర్ అని చెప్తూ ఉంటాము. ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు, వేర్ దే ఆర్ అంటే వారు ఎక్కడ ఉన్నారో అనే అర్థం వస్తుంది. అదే వారు ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు అని చెప్పాలి అనుకుంటే ఐ నో వేర్ దే ఆర్. ఐ నో వేర్ దే ఆర్ అని చెప్తూ ఉంటాము. తర్వాత, నువ్వు తొందరపడకుండా నెమ్మదిగా వెళ్ళు. నువ్వు తొందరపడకుండా నెమ్మదిగా వెళ్ళు. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యు గో స్లోలీ వితౌట్ హర్రీయింగ్. యు గో స్లోలీ వితౌట్ హర్రీయింగ్ అని చెప్తూ ఉంటాము. హర్రీ అంటే తొందరగా చేసేయడం అనే అర్థం వస్తుంది. యు డోంట్ గో హర్రీ అంటే నువ్వు తొందరపాటులో వెళ్ళకు అనే అర్థం వస్తుంది. యు గో స్లోలీ వితౌట్ హర్రీయింగ్ అంటే తొందరపడకుండా నెమ్మదిగా వెళ్ళు అనే అర్థం వస్తుంది. తర్వాత, నువ్వు ఏ రోజు ఊరు వెళ్తున్నావు. నువ్వు ఏ రోజు ఊరు వెళ్తున్నావు ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో వాట్ డే ఆర్ యూ గోయింగ్ టు టౌన్. వాట్ డే ఆర్ యూ గోయింగ్ టు టౌన్ అని అడుగుతూ ఉంటాము. అదే, నువ్వు మీ ఊరికి వెళ్ళే ముందు నాకు చెప్పు. నువ్వు మీ ఊరికి వెళ్ళే ముందు నాకు చెప్పు ఇలా చెప్పాలి అనుకుంటే టెల్ మీ బిఫోర్ యూ గో టు యువర్ హోమ్ టౌన్. టెల్ మీ బిఫోర్ యూ గో టు యువర్ హోమ్ టౌన్ అని చెప్తూ ఉంటాము. తర్వాత, అతను నన్ను అడిగినందున నేను చెప్పాను. అతను నన్ను అడిగినందున లేదా అడిగాడు కాబట్టి నేను చెప్పాను. ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ టోల్డ్ హిమ్ బికాస్ హీ ఆస్క్డ్ మీ. ఐ టోల్డ్ హిమ్ బికాస్ హీ ఆస్క్డ్ మీ అని చెప్తూ ఉంటాము. తర్వాత, ఆమె అస్థిపంజరంలా ఉంది. ఆమె బాగా తగ్గిపోయి అస్థిపంజరంలా ఉంది అంటూ ఉంటాం కదా, ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో షీ ఈజ్ రెడ్యూస్డ్ టు ఏ స్కెల్టాన్. షీ ఈజ్ రెడ్యూస్డ్ టు ఏ స్కెల్టాన్ అని చెప్తూ ఉంటాము. తర్వాత, ఆయనకు నాకన్నా ఎక్కువ అనుభవం ఉంది. ఆయనకు నాకన్నా ఎక్కువ అనుభవం ఉంది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హీ హ్యాస్ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ మీ. హీ హ్యాస్ మోర్ ఎక్స్పీరియన్స్ దెన్ మీ అని చెప్తూ ఉంటాము. తర్వాత, ఈరోజు నుండి నేను బయట ఫుడ్ తినను. ఈరోజు నుండి నేను బయట ఫుడ్ తినను ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఐ విల్ నాట్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్ ఫ్రమ్ టుడే. ఐ విల్ నాట్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్ ఫ్రమ్ టుడే అని చెప్తూ ఉంటాము. ఐ విల్ నాట్ ఈట్ అవుట్ సైడ్ అంటే నేను బయట తినను అని అర్థం వస్తుంది. బయట ఫుడ్ అన్నాం కాబట్టి ఐ విల్ నాట్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్ అని చెప్తున్నాము. ఫ్రమ్ టుడే అంటే ఈ రోజు నుండి అనే అర్థం వస్తుంది. తర్వాత, ఏమీ తీసుకొని రావద్దు. ఏమీ తీసుకొని రావద్దు ఇలా చెప్పడాన్ని డోంట్ బ్రింగ్ ఎనీథింగ్. డోంట్ బ్రింగ్ ఎనీథింగ్ అని చెప్తాము. అదే, ఏదైనా తీసుకుని రా అని చెప్పాలి అనుకుంటే బ్రింగ్ సంథింగ్. బ్రింగ్ సంథింగ్ అని చెప్తూ ఉంటాము. తర్వాత, దీనిని ఎవరు బాధ్యులు కాదు. దీనికి ఎవరు బాధ్యులు కాదు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అని చెప్తూ ఉంటాము. తర్వాత, నువ్వు ఎలాగైనా నా డబ్బులు ఇవ్వాలి. నువ్వు ఎలాగైనా సరే నా డబ్బులు ఇవ్వాలి ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో యూ మస్ట్ గివ్ మీ మై మనీ టుడే ఎనీవే. యూ మస్ట్ గివ్ మీ మై మనీ టుడే ఎనీవే అంటే ఈరోజు నువ్వు ఎలాగైనా నా డబ్బులు ఇవ్వాలి అనే అర్థం వస్తుంది. అదే, నేను నీ డబ్బు ఈరోజు కానీ రేపు కానీ తిరిగి ఇచ్చేస్తాను ఇలా చెప్పాలి అనుకుంటే ఐ విల్ రిటర్న్ యువర్ మనీ టుడే ఆర్ టుమారో. ఐ విల్ రిటర్న్ యువర్ మనీ టుడే ఆర్ టుమారో అని చెప్తూ ఉంటాము. అదే, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, కొంచెం ఇబ్బందిగా ఉంది, దయచేసి 10 రోజులు ఆగుతారా లేదా 10 రోజులు ఆగగలరా ఇలా అనడాన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ మనీ నౌ అండ్ ఐఎమ్ హ్యావింగ్ సమ్ ట్రబుల్. సో కెన్ యూ వెయిట్ ఫర్ 10 days. సో కెన్ యూ వెయిట్ ఫర్ 10 days ఇలా అడుగుతూ ఉంటాము. ఐ డోంట్ హ్యావ్ మనీ అంటే నా దగ్గర డబ్బులు లేవు. నౌ అంటే ప్రస్తుతానికి లేదా ఇప్పుడు. అండ్ ఐ యామ్ హ్యావింగ్ సమ్ ట్రబుల్స్ అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నేను కొంచెం ప్రాబ్లమ్స్లో ఉన్నాను అనే అర్థం. సో కెన్ యూ వెయిట్ ఫర్ 10 days అంటే కాబట్టి మీరు 10 రోజులు ఆగగలరా అనే అర్థం వస్తుంది.
తర్వాత నువ్వు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది, నువ్వు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది. ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ ఫర్ యూ టు అరైవ్, హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ ఫర్ యూ టు అరైవ్ అని అడుగుతూ ఉంటాము. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఈ పని పూర్తి చేయడానికి మాకు మరో 2 రోజులు కావాలి, ఈ పని పూర్తి చేయడానికి మాకు మరో 2 రోజులు కావాలి. ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో వీ నీడ్ 2 more days టు ఫినిష్ దిస్ వర్క్, వీ నీడ్ 2 more days టు ఫినిష్ దిస్ వర్క్ అని చెప్తూ ఉంటాము. దీనినే మరోలా వీ నీడ్ 2 more days టు కంప్లీట్ దిస్ వర్క్ అని కూడా చెప్పచ్చు. అదే పూర్తి చేయడానికి తొందరపడకండి అని చెప్పాలి అనుకుంటే డోంట్ హరీ టు కంప్లీట్, డోంట్ హరీ టు కంప్లీట్ అని చెప్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.